దిస్ ఈజ్ రామ్ తిరుపతి గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ మనుగు డిపార్ట్మెంట్ ఆఫ్ కామర్స్. ఈరోజు మనం చెప్పుకునేది పాఠ్యాంశము భాగస్వామ్య ఖాతాలు 2. అంటే ఇందులో భాగస్వామ్య రద్దు, భాగస్వామ్య దివాలా గురించి చెప్పుకుందాం. అసలు భాగస్వామ్య సంస్థ రద్దు అంటే భాగస్వామ్య రద్దు వేరు, భాగస్వామ్య సంస్థ రద్దుకు వ్యత్యాసం. అంటే భాగస్వామ్య సంస్థ రద్దుకు, భాగస్వామ్య సంస్థ రద్దుకు వేరు. స్వామ్యం వేరు, సంస్థ వేరు. అంటే భాగస్థుని ప్రవేశంలో కానీ, విరమణలో కానీ, మరణ సందర్భంలో కానీ భాగస్వామ్యం అనేది రద్దు అవుతుంది. అలాంటప్పుడు ఏమవుతుంది? పాత భాగస్థుల స్వామ్యం రద్దు అవుతుంది, మరియు కొత్త భాగస్వామ్య ఒప్పందం అనేది అమల్లోకి వస్తుంది. అంటే మిగిలిన భాగస్థులు సంస్థను కొనసాగిస్తారు. అలాగనే భాగస్వామ్య చట్ట ప్రకారం భాగస్వామ్య సంస్థ రద్దు అనగా మొత్తం భాగస్థుల మధ్య భాగస్వామ్యం రద్దు కావడం అని అర్థం. దీనివల్ల వ్యాపారం పూర్తిగా మూసివేయడం అనేది జరుగుతుంది. అంటే సంస్థ ఖాతాలన్నీ కూడా ముగింపు చేయడం అనేది జరుగుతుంది. అంటే సంస్థ ఆస్తులను అమ్మివేస్తారు, అప్పులు చెల్లిస్తారు. మిగిలిన భాగస్థులు వాళ్ళకు రావాల్సిన మొత్తం ప్రకారం భాగస్వామ్య ఒప్పందం రద్దు ఎంత వాళ్ళకి ఏదైతే మూలధనం ప్రకారం ఏమైనా రావాలంటే దాని ప్రకారం మిగతా భాగస్థులు పంచుకుంటారు. అయితే సంస్థ రద్దు అయినప్పుడు భాగస్వామ్య వ్యాపారం అనేది కొనసాగించటం అనేది జరగదు. అలాంటి భాగస్వామ్య రద్దు అవడానికి ఏ పరిస్థితిలో భాగస్వామ్య సంస్థ అనేది రద్దు అవుతుంది అంటే ఎప్పుడు అవుతుంది? భాగస్థుల సంస్థను రద్దు చేయాలని నిర్ణయించుకున్నప్పుడు రద్దు అవుతుంది. ఒకరు మినహా భాగస్థులు అందరూ దివాలా తీసినప్పుడు భాగస్వామ్య సంస్థ రద్దు అవుతుంది. చట్టవిరుద్ధమైన వ్యాపార కార్యకలాపాలు ఏమైనా చేపట్టినప్పుడు భాగస్వామ్య సంస్థ రద్దు అవుతుంది. సంస్థను రద్దు చేయమని భాగస్థులు ముందుగానే మిగిలిన భాగస్థులకి ఏమైనా నోటీసులు ఇచ్చినా కూడా భాగస్వామ్య సంస్థ అనేది రద్దు అవుతుంది. కొన్ని సందర్భాల్లో న్యాయస్థానం ఆజ్ఞాపించినప్పుడు కూడా సంస్థ అనేది రద్దు అవడానికి అవకాశం అనేది ఏర్పడుతూ ఉంటుంది. అయితే భాగస్వామ్య చట్టం అంటే 1932 భాగస్వామ్య చట్టం ప్రకారం సెక్షన్ 48 మనకి భాగస్వామ్య రద్దుని తెలియజేస్తారు. అయితే భాగస్వామ్య సంస్థ రద్దు అయినప్పుడు ఆస్తులన్నీ అమ్మాలి, అప్పులు తీర్చడం అనేది జరుగుతుంది. అలాంటప్పుడు మనకి ఏమైంది? సంస్థకు లాభం రావచ్చు లేదా నష్టం రావచ్చు. అంటే లాభ నష్టాలు కనుక్కోవడానికి ఒక ప్రత్యేక ఖాతాను తయారు చేయటం అనేది జరుగుతుంది. దాన్నే మనం ఏమంటామంటే పరిష్కార ఖాతా అంటాం. అదే ప్రవేశంలో కానీ, విరమణలో కానీ, మరణంలో అయితే మనం ఏం చేస్తాం? పునర్మూల్యాంకన ఖాతా తయారు చేస్తాం. అదే భాగస్వామ్య సంస్థ రద్దులో కానీ, దివాలాలో కానీ అయితే ముందుగా మనం ఏం చేస్తామంటే పరిష్కార ఖాతాను తయారు చేస్తాం. అంటే ఇది పరిష్కార ఖాతా అనేది నామమాత్ర ఖాతా. ఈ ఖాతా ద్వారా ఏం తెలుస్తుంది? లాభం ఉండొచ్చు, నష్టం ఉండొచ్చు. భాగస్థులకు వాళ్ళ లాభ నష్టాల నిష్పత్తి ప్రకారం పంపిణీ చేయాలి. అయితే ఆస్తులను గాను, అప్పులను గాను ఖాతాలు రద్దు చేయాలంటే మనం కొన్ని చిట్టాపద్ధతులు రాసిన తర్వాత పరిష్కార ఖాతా వేయాల్సిన పరిస్థితి అనేది ఏర్పడుతుంది. అందులో చూద్దాం. ఒకవేళ నెంబర్ 1 ఆస్తులు పరిష్కార ఖాతా ఆస్తులు ముగించడానికి అని ఇచ్చాను. ఆస్తులు ముగించడానికి మనం ఏం చెప్పాము? పరిష్కార ఖాతా తెరిచి నగదు, బ్యాంకు నిల్వలు, లాభ నష్టాల ఖాతా, డెబిట్ నిల్వలు, భాగస్థుల మూలధన ఖాతాలు లేక కరెంటు ఖాతాలోని డెబిట్ నిల్వలను సహా అన్ని ఆస్తులను, పుస్తకాలను, విలువలను పరిష్కార ఖాతాకు మళ్లించడం జరుగుతుంది. అప్పుడు చిట్టాబద్ద ఏం చేయాలంటే పరిష్కార ఖాతా రేటా 2 మనకు కొద్దిగా పరిష్కార ఖాతా రేటా 2 వివిధ ఆస్తుల ఖాతా అని చెప్పుకుంటారు. అలా రాయొచ్చు. పరిష్కార ఖాతా రేటా 2 సరుకు ఖాతా 2 రుణగ్రస్తుల ఖాతా 2 ప్లాంట్ యంత్రాల ఖాతా 2 అంటే వివిధ ఆస్తులు పరిష్కార ఖాతాకు మళ్ళీ. ఇక్కడ చిన్న గుర్తెట్టుకోవాలి. పరిష్కార ఖాతాకు ఆస్తులు మళ్లించేటప్పుడు లెక్కలో నగదును పరిష్కార ఖాతాకు మళ్లించకూడదు. ఒకవేళ దీన్ని వ్యాపారాన్ని అమ్మి ఎవరన్నా భాగస్థుడు తీసుకున్నాడనే లెక్కలో సర్దుబాటులో ఉన్నట్టయితేనే పరిష్కార ఖాతాలోకి నగదు తీసుకోవాలి. నగదు కానీ, బ్యాంకు కానీ. బాగా గుర్తెట్టుకోవాలి విద్యార్థులు. ఏం చేయాలి? పరిష్కార ఖాతాలో అంకణాలో ఉన్నటువంటి నగదు తీసుకోవడానికి అవకాశం లేదు. ఎప్పుడు తీసుకోవాలి? ఒకవేళ సర్దుబాటులో ఆస్తులను అమ్మేసి కొనుగోలు చేయటం, నగదు భాగస్థులు తీసుకున్నారు లేదా భాగస్థులు ఎవరైనా వాడుకున్నారో నగదని అన్నట్లయితే పరిష్కార ఖాతాలో పైన మనం ఏం చేయాలంటే పరిష్కార ఖాతా డేటా 2 నగదు ఖాతా 2 సరుకు ఖాతా 2 రుణగ్రస్త అంటే నగదును కూడా 2లో చేర్చాలి. ఒకవేళ లేకపోతే చేర్చే అవకాశం అనేది లేదు. అలానే ఆస్తులను పుస్తకాల ప్రకారం మాత్రమే తీసుకోవాలి. అంటే ఆస్తులు పరిష్కార ఖాతా అంకణాలో ఆస్తులు మాత్రమే పరిగణలోకి తీసుకోవాలి. అంటే ఏ విధమైనటువంటి కూడా అంకణాలు ఏమైతే ఆస్తులు ఉన్నాయో దానిని మాత్రమే తీసుకోవాలి. అలానే
కొన్ని సందర్భాల్లో కొంతమంది ఏం చేస్తారంటే రుణగ్రస్తులు మైనస్ సంశాత బాకీలు ఉంటే డైరెక్ట్ రుణగ్రస్తులు వేసినా బాధ లేదు, లేకపోతే మొత్తం రుణగ్రస్తులు వేసినా బాధ లేదు. మొత్తం రుణగ్రస్తులు వేసినట్లయితేనేమో ఆ సంశయాత్మకాన్ని అప్పుల వైపు మళ్ళీ చూపించాల్సిన పరిస్థితి అనేది ఏర్పడుతుంది. అలానే సంచిత లాభాలను సంచిత నష్టాలను పరిష్కార ఖాతాలో మళ్లించకూడదు. అంటే ప్రాథమిక ఖర్చులు కానీ పన్ను ఏమైనా సంచిత నష్టాలు కానీ లాభ నష్టాల ఖాతాలో ఉన్నట్లయితే పరిష్కార ఖాతాకి మళ్లించకూడదు. రెండోది అప్పులు మళ్లించాలి. అంటే ఆస్తులపై రిజర్వులు లేక ఏర్పాట్లు సృష్టించినట్లయితే ఆస్తులను వాటి స్థూల విలువతో పరిష్కార ఖాతాకు మళ్లించాలి. ఏర్పాట్లు పరిష్కార ఖాతాకు క్రెడిట్ వైపున మళ్లించాలి. దానికి ఏం చెప్తాను అంటే సంశాత బాకీల ఖాతా డేటా, డిస్కౌంట్ల ఏర్పాటు ఖాతా డేటా, తరుగుదల ఖాతా డేటా టు పరిష్కార ఖాతా. ఇందాక చెప్పింది మీకు ఇది. అంటే పైన ఒకవేళ రుణగ్రస్తులు మొత్తం వేసినట్లయితే సంశాత బాకీలు అక్కడ రుణగ్రస్తులు క్రెడిట్ అయింది కాబట్టి సంశాత బాకీల ఏర్పాటుని ఏం చేయాలి? డెబిట్ చేయాలి. ఏమైనా డిస్కౌంట్ల ఏర్పాట్లు ఉన్నట్టయితే వాటిని కూడా డెబిట్ చేయాలి. తరుగుదల ఏమైనా ఉన్నట్టయితే వాటిని కూడా డెబిట్ చేయాల్సిన పరిస్థితి అనేది ఉంటుంది. అలానే అప్పుల ఖాతాను ముగించాలి. ఇవి రెండు కూడా ఆస్తులు. ఇది ఒకవేళ అప్పులు అయితే అప్పులు పరిష్కార ఖాతాలు ఎట్టేస్తాం? బయట అప్పులు మాత్రం, ప్రస్తుత అప్పులు మాత్రమే. అంటే ప్రస్తుత అప్పుల ఖాతా డేటా టు పరిష్కార ఖాతా. అప్పులు కూడా విడివిడిగా రాయాలని చెప్తాడు. ఏముంటాడు? రుణదాతల ఖాతా డేటా, చెల్లింపుల ఖాతా డేటా, బ్యాంకు ఓవర్డ్రాఫ్ట్ ఖాతా డేటా, చెల్లించవలసిన బాకీల ఖాతా డేటా టు పరిష్కార ఖాతా. అప్పులు పరిష్కార ఖాతాకు మళ్లించాలి. ఇక్కడ అప్పులు మళ్లించేటప్పుడు అప్పులు కానీ ఏర్పాట్లు కానీ పుస్తకాల విలువతోనే మళ్లించాలి. అంటే ఇందులో సంచిత లాభాలను మళ్లించకూడదు పరిష్కార ఖాతాకి. ఏముంటాయి మనకి ఇంకా రిజర్వ్ అనేది కానీ లాభ నష్టాల ఖాతా కానీ ఉన్నట్లయితే పరిష్కార ఖాతాకు మళ్లించాలి. అలానే కరెంటు ఖాతాను కూడా పరిష్కార ఖాతాకు, అంటే భాగస్థుల యొక్క కరెంటు ఖాతాను కూడా పరిష్కార ఖాతాకి మళ్లించకూడదు. అదొకటి గుర్తెట్టుకోవాలి. నెక్స్ట్ ఆస్తులు పరిష్కారగా, అంటే ఆస్తులు అంటే నగదు ఖాతా డేటా టు పరిష్కార. ఏమైనా ఆస్తులు వసూలేననుకోండి అంటే ఆస్తులు పరిష్కార ఖాతాలో డెబిట్ అయినాయి కాబట్టి అంటే ఈ రెండు సర్దుబాటులో అంకణాలో ఆ బ్యాలెన్స్ షీట్ అంకణాన్ని దృష్టిలో పెట్టుకుని ఫస్ట్ రెండో చిట్టాబద్దులు రాయాలి. ఇకపోతే పరిష్కార ఖాతాలో క్రెడిట్ వైపు బై క్యాష్ అంటే ఆస్తులు వస్తువులని అంకణాలో ఏ సర్దుబాటులో ఏ విధంగా అయితే ఉన్నాయో వాటిని తీసుకుని రాయాలి. ఆస్తులు నగదుకు అమ్మినప్పుడు లేదా ఏదైనా భాగస్థుడు తీసుకొనవచ్చును, లేదా రుణదాతలు ఎవరైనా తన బాకీల పరిష్కారకంగా కానీ పాక్షిక పరిష్కారకంగానే తీసుకొనవచ్చు. ఆస్తులు అమ్మినప్పుడు చిట్టాపతి రాస్తామంటే నగదు ఖాతా డేటా టు పరిష్కార ఖాతా. ఆస్తులు అమ్మిన ఒకవేళ ఆస్తులు ఎవరైనా భాగస్తులు వాడుకున్నారనుకోండి, అప్పుడు భాగస్తుల మూలధన ఖాతా లేదా కరెంటు ఖాతా డేటా టు పరిష్కార ఖాతా. దాన్ని కొంతమంది సొంత వాడకాల ఖాతాన్ని కూడా రాస్తారు. ఎందుకంటే మూలధన ఖాతా మీద ప్రభావం చూపుతుంది కాబట్టి ఆస్తులు వసూలైతేనేమో నగదు ఖాతా డేటా టు పరిష్కార ఖాతాను రాయండి. ఒకవేళ ఆస్తులు ఎవరైనా భాగస్తులు వాడుకున్నట్లయితే అప్పుడు భాగస్తుల మూలధన ఖాతా డేటా లేదా కరెంటు ఖాతా డేటా టు పరిష్కార ఖాతా. ఒకవేళ అదే అప్పులు అనుకోండి, అప్పులు క్రెడిట్లో ఉంటాయి కాబట్టి ఇప్పుడు అప్పుడు డెబిట్లో వేయాలి. అంటే టు నగదు అని చెప్పి బ్రాకెట్లో చెల్లింపుల నగదు లేదా బ్యాంక్. పరిష్కార ఖాతా డేటా టు నగదు లేదా బ్యాంక్ ఖాతా. మిగిలిన మొత్తాన్ని చెల్లించిన. ఒకవేళ అప్పులు చెల్లించామనుకోండి పరిష్కార ఖాతా డేటా టు నగదు ఖాతా. ఒకవేళ భాగస్తులు వాడుకున్నాడు అనుకోండి పరిష్కార ఖాతా డేటా టు భాగస్తులు ఖాతా. బాగా గుర్తుపెట్టుకోండి, భాగస్తులు ఎవరైనా ఇండివిజువల్ పేరు మీద వాడుకుంటేనేమో పరిష్కార ఖాతా డేటా టు భాగస్తుని ఖాతా అని రాస్తాను. లేని పక్షంలో పరిష్కార ఖాతా డేటా టు నగదు ఖాతా అని రాస్తాను. అలానే పరిష్కార ఖర్చులు ఎట్టేస్తాం? పరిష్కార ఖాతాలో డెబిట్ వేస్తాను. అందుకని పరిష్కార ఖాతా డేటా టు నగదు ఖాతా. ఒకవేళ ఖర్చులు ఏమైనా భాగస్తులు వాడుకున్నాడు అనుకోండి పరిష్కార ఖాతా డేటా టు భాగస్తుని మూలధన ఖాతా లేదా కరెంటు ఖాతా అని రాయాల్సి. అలానే పరిష్కార ఖాతాను ముగించాలంటే పరిష్కార ఖాతా డేటా టు భాగస్తుల మూలధన అంటే విడివిడిగా రాయాలి. అంటే డెబిట్లో వస్తేనేమో లాభం అని రాస్తాను, క్రెడిట్లో వస్తేనేమో నష్టం అని రాస్తాను. కాబట్టి పరిష్కార ఖాతాకి నష్టాన్ని కానీ లాభాన్ని కానీ భాగస్తులకి విడివిడిగా భాగస్తులకి పంచాలి. అప్పుడు పంచిన తర్వాత సంచిత లాభాలు అంటే ఇంకా మిగిలిన లాభాలు ఉన్నాయి కదా, అంటే రిజర్వ్ ఖాతా డేటా, లాభ నష్టాల ఖాతా డేటా టు భాగస్తుల మూలధన ఖాతా. అంటే భాగస్తుల మూలధన ఖాతాలు విడివిడిగా వేద్దాం, అంటే మూలధన ఖాతాలు వేయాలి. అలానే లాభ నష్టాల ఖాతా డెబిట్ నిల్వ ఉందనుకోండి భాగస్తుల మూలధన ఖాతా డేటా టు లాభ నష్టాల ఖాతా. దీన్నైనా భాగస్తుల మూలధన ఖాతాలో చూపారు. ఒక లెక్కలో కరెంటు ఖాతాలు వేయాలి, కరెంటు ఖాతాలు నిల్వలు వేయండి అన్నాడు అనుకోండి. అంటే స్థిర పద్ధతిలో అంటే రెండు రకాలు ఉంటాయి, మూలధన ఖాతా కరెంటు ఖాతా. అంటే అప్పుడు మూలధన కరెంటు ఖాతాకి వేయాల్సి ఉంటుంది. భాగస్తుల కరెంటు ఖాతా డేటా టు భాగస్తుల మూలధన విడివిడిగా వేయాలి. భాగస్తుల కరెంటు ఖాతా డేటా టు భాగస్తుల మూలధన ఖాతా. అంటే భాగస్తుల కరెంటు ఖాతాలో వారి మూలధన ఖాతాకు మళ్ళించాలి. అంటే కరెంటు ఖాతా వేస్తే కరెంటు ఖాతాలో వచ్చిన నిల్వను ఏం చేయాలా? భాగస్తుల మూలధన ఖాతాకు బదిలించాలి. అరే కరెంటు ఖాతా డెబిట్ నిల్వ ఉందనుకోండి, ఇది కూడా భాగస్తుల ఇంతకుముందేమో కరెంటు ఖాతా డెబిట్ అయితే మూలధన ఖాతా క్రెడిట్ అయింది. ఇక్కడేమో మూలధన ఖాతా డెబిట్ అయితే కరెంటు ఖాతా ఏమో
క్రెడిట్ అవుతుంది. అంటే ఈ విధంగా మనం చిట్టాపద్దు రాసి అప్పుడు దాన్ని భాగస్థుల ఖాతాలో చూపించాల్సిన పరిస్థితి అనేది ఏర్పడుతూ ఉంటుంది. అయితే పరిష్కార ఖాతా నమూనా చూద్దాం. పరిష్కార ఖాతాలో ఏం చేయాలంటే వివిధ ఆస్తులు ఎప్పుడు విడివిడిగా రాయాలి. అంటే అంకణాలు ఏమైతే ఆస్తులు ఉన్నాయో అంకణాలో ఉన్న ఆస్తులను యథావిధిగా మార్చకుండా అలానే వేయండి. అందులో ఏమి వేయకూడదు అనుకున్నాను, సంచిత నష్టాలు కానీ ఏమన్నా ఉంటే వాటిని వేయకూడదు. అంటే ఏ వేసాను చూడండి, వివిధ ఆస్తులని భూమి భవనాలు, ప్లాంట్ యంత్రాలు, ఫర్నిచరు, వాహనాలు, పెట్టుబడులు, ఉమ్మడి జీవిత బీమా పాలసీ, నగదు, ఉండీలు, నగదు, వసూలు చేయనప్పు, నగదు అంటే ఇక్కడ ఆస్తులు మొత్తం పరిష్కార ఖాతాలో అడిగింది. అలానే క్రెడిట్లో అప్పులు వేస్తారు చూడండి, రుణదాతలు, చెల్లింపులు, ఓవర్ డ్రాఫ్ట్, సంశాత బాకీ నిధి అంటే డైరెక్ట్గా ఇందులో తీసాను కాబట్టి ఉండీలపై ఏర్పాటు, రిజర్వ్. ఒకవేళ తరుగుదల నిధి అంటే అక్కడ ఆస్తులన్నీ ఏమైతే అప్పులు ఉన్నాయో అప్పులు వేసిన తర్వాత అప్పులు వస్తువులు అయితేనేమో డెబిట్లో క్యాష్ అని రాసి క్యాష్ రుణదాతలు చెల్లింపు ఉండీలు అని చెప్పండి. క్యాష్ అలా అప్పులు ఏమైనా భాగస్థులు వాడుకున్నారు అనుకోండి, నగదు ఖాతా అంటే అప్పులు ఏమైనా ఈ సంస్థ పేరు మీద ఉంటాయి. ఒకవేళ పరిష్కార ఖర్చులు అనుకోండి, నగదు అని చెప్పి పరిష్కార ఖర్చులు అని రాస్తాను. ఒకవేళ అప్పులు ఏమన్నా భాగస్థులు వాడుకున్నారు అనుకోండి, భాగస్థుని ఖాతా అని చెప్పి భాగస్థుని చెల్లించాలి. అలానే ఆస్తులు ఏం చేస్తారంటే బై నగదు ఒక బ్యాంక్ ఆస్తులు అమ్మకం. ఒకవేళ భాగస్థులు ఆస్తులు వాడుకున్నాడు అనుకోండి, బై భాగస్థుని ఖాతా అనేది. అంటే డెబిట్లో వస్తేనేమో లాభం అని చెప్పి భాగస్థులకు పంచుతాను, క్రెడిట్లో వస్తేనేమో నష్టం అని చెప్పి భాగస్థులకి దీన్ని పంచడానికి ఏర్పాటవుతుంది. అంటే పరిష్కార ఖాతా వేసేటప్పుడు ఏం చేయాలంటే బాగా గుర్తుంచుకోవాలి. ఏం చేయాలో పరిష్కార ఖాతా వేసేటప్పుడు ఆస్తులు అంకణాల్లో ఉన్న ఆస్తులు మొత్తం డెబిట్ వేయండి, సంచిత అప్పులు ఆస్తులు తప్పు నష్టాలు తప్ప. అప్పులు ప్రస్తుత అప్పులు మాత్రమే వేయాలి. ప్రస్తుత అప్పులు ఏముంటాయి, రుణదాతలు, చెల్లింపులు, ఓవర్ డ్రాఫ్ట్, పని కోసం ఏర్పాటు, మనకి ఇలాంటివి ఉంటే వేయాలి. అందుకనే అది నెంబర్ 1, అది నెంబర్ 2. అప్పుడు పరిష్కార ఖాతా చిట్టాపద్దు ఏ రాసాము, పరిష్కార ఖాతా డేటా వివిధ ఆస్తుల ఖాతా ఫస్ట్ చిట్టాపద్దు. రెండో చిట్టాపద్దు అప్పులు మళ్ళీ ఇచ్చాం కదా, అంటే వివిధ అప్పుల ఖాతా డేటా పరిష్కార ఖాతా. మూడో పద్దు ఆస్తులు వసూలు అయితే బై క్యాష్ అని రాసి ఆస్తులు వసూలు విడివిడిగా చూపాలి. అంటే యంత్రాలు తరుగుదల పోను, భవనాలు తరుగుదల పోను, రుణగ్రస్తులు తరుగుదల పోను, ఫర్నిచర్ తరుగుదల పోను, ఆస్తులు మొత్తాన్ని. ఒకవేళ ఆస్తులు భాగస్తులు వాడుకున్నట్టయితే బై భాగస్తుని ఖాతా అని రాయాలి. అంటే ఆస్తులు డెబిట్ వైపు ఉన్నాయి కాబట్టి ఆస్తులు రిలైజ్డ్ అయినప్పుడు ద క్రెడిట్ సైడ్ ఎంటర్ చేయాలి. అప్పుడు బై ఆస్తుల వసూళ్ళు అని చెప్పి ఏమైతే తగ్గిందా పెరిగిందా సర్దుబాటులో ఏ విలువ ఇస్తే ఆ విలువను తీసుకుని వేయాలి. ఆస్తులు కానీ భాగస్తులు వాడుకున్నట్లయితే భాగస్తుల పేరు మీద చూపాలి. అలానే డెబిట్లో అప్పులు ఆస్తులు అమ్ముకున్నామంటే అప్పులు గ్యారెంటీగా చెల్లించాల్సిందే. సర్దుబాటులో లెక్కలు ఎవడన్నా అప్పులు చెల్లించలేదన్న అప్పుల గురించి ఏం మాట్లాడపోయినా క్రెడిట్లో ఏవైతే అప్పులు ఉన్నాయో అప్పులను కూడా డెబిట్లో క్యాష్ అని చెల్లించినట్టుగా చూపాలి. ఒకవేళ లెక్కల సర్దుబాటులో తగ్గించి చెల్లించామంటే క్యాష్ అని చెప్పి తగ్గించింది చూపండి. ఒకవేళ అప్పులు ఎవరైనా భాగస్తులు చెల్లిస్తాననుకున్నట్టయితే భాగస్తుని పేరు మీద రాయండి. పరిష్కార ఖర్చులు ఎప్పుడు కూడా క్యాష్ అని చెప్పి పరిష్కార ఖర్చులు చూపాలి. అంటే అప్పుడు డెబిట్లో వస్తేనేమో లాభం భాగస్తులకు పంచుతాను, క్రెడిట్లో వస్తేనేమో నష్టం అని చెప్పి భాగస్తులకి పంచుతాను. పంచిన తర్వాత ఇక్కడ ఏం చేయాలంటే ఫస్ట్ పరిష్కార ఖాతా అంటే చిట్టాబద్దులు పరిష్కార ఖాతా రాయాలి. చిట్టాబద్దులు రాయకపోయినా అడిగితే చిట్టాబద్దులు రాయండి. చిట్టాబద్దులు పరిష్కార ఖాతా ద్వారా కూడా చిట్టాబద్దులు విద్యార్థులు రాయవచ్చు. అప్పుడు ఏం చేయాలో ఫస్ట్ పరిష్కార ఖాతా వేయాలి, తర్వాత భాగస్థ మూలధన ఖాతాలు వేయాలి. అంటే ఏ మూలధన ఖాతా, బి మూలధన ఖాతా, సి మూలధన ఖాతా. ఇక్కడ పరిష్కార ఖాతాలో బ్యాలెన్స్ షీట్ అనేది అంటే రద్దులో దివాలాలో కానీ బ్యాలెన్స్ షీట్ అనేది ఉండదు. నగదు ఖాతా లేదా బ్యాంక్ ఖాతా సమానం అవ్వాలి. అంటే భాగస్వామి సంస్థ రద్దు అని మనకి ఇచ్చినట్లయితే ముందు పరిష్కార ఖాతా తయారు చేసిన తర్వాత భాగస్థుల ఖాతాలు తయారు చేద్దాం. భాగస్థుల ఖాతాలు ఇంతకుముందు మనం ప్రవేశము విరమణలో ఎలా అయితే తయారు చేస్తామో అదే విధంగా తయారు చేయాలి. అంటే భాగస్థుల మూలధన ఖాతాలు ఏమొస్తాయి, బై తెచ్చే నిల్వ, బై లాభంలో వాటా, బై గుడ్విల్లో వాటా, బై మూలధనంలో వాటా, బై ఆదాయాలే ఉంటాయి. డెబిట్లో ఏమవుతుంది, సొంత వాడకాల మీద వడ్డీ, నష్టం. ఆ ప్రఫార్మా మాత్రం ఏమీ మారదు. అది మూలధన ఖాతా వేయాలి. మూలధన ఖాతాలు వచ్చి నిల్వను ఏం చేయాలంటే తేల్చే నిల్వ అని చెప్పి అంటే నగదు ఖాతాకు బదిలీ అని రాయాలి. లేకపోతే బ్యాంక్ అని రాసి డైరెక్ట్ నగదు ఖాతాలో కానీ అక్కడ ఇచ్చిన బ్యాంక్ ఖాతాలో కానీ ఇక్కడ ఖాతాలో డెబిట్ వస్తేనేమో అక్కడ ఖాతాలో క్రెడిట్ వేస్తాను, ఒకవేళ ఖాతాలో క్రెడిట్ వస్తేనేమో ఈ ఖాతాలో డెబిట్ వేయడానికి అవకాశం ఉంటుంది. అంటే అలానే ఒకవేళ లెక్క పరిష్కార ఖాతా కరెంట్ ఖాతా అడిగాడు అనుకోండి, అంటే స్థిర పద్ధతిలో 2 రకాల ఖాతాలు ఉంటాయి అనుకున్నాం కదా, ఒకటి మూలధన ఖాతా, 2 కరెంట్ ఖాతా. అప్పుడు ఏం చేయాలి, ఎప్పుడైనా కరెంటు ఖాతా అడిగితే నగదు ఖాతా అనేది ఉండదు. అప్పుడు మనం ఫస్ట్ కరెంటు ఖాతా వేసి కరెంటు ఖాతాలో ఉన్నటువంటి నిల్వను మూలధన ఖాతాకు బదిలీ అని రాయాలి. బాగా గుర్తెట్టుకోవాలి. మూలధన ఖాతా కరెంటు ఖాతా తయారు చేసి కరెంటు ఖాతా నిల్వను మూలధన ఖాతాకి బదిలీ చేయాలి.
ఇక్కడ బ్యాలెన్స్ షీట్ ఉండదు కాబట్టి నగదు ఖాతా లేదా బ్యాంక్ ఖాతా అనేది టాలీ అవడానికి అవకాశం అవుతుంది. అవ్వకపోతే మనం చేసిన లెక్క ఎక్కడొక్కడ వ్యత్యాసం ఉందని మళ్ళీ వెనక్కి ఒకసారి 1-2 సార్లు విధించాలి. అంటే ఫస్ట్ మనం ఏం చేయాలి, పరిష్కార ఖాతా తయారు చేయాలి. పరిష్కార ఖాతా తయారు చేయాలంటే రూల్స్ ఏమనుకున్నాం, అంకణాల్లో ఉన్న ఆస్తులేమో డెబిట్, అంకణాల్లో ఉన్న ప్రస్తుత అప్పులేమో క్రెడిట్. అది నెంబర్ 1, అది నెంబర్ 2. నెంబర్ 3 ఏం చేయాలి, బై క్యాష్ అని చెప్పి ఆస్తుల వస్తువులు అనేటివి పెట్టుకుని సర్దుబాటులో ఆస్తులు ఏమైనా రిలైజ్డ్ అయితే వాటిని ఆ విలువలు తీసుకుని టోటల్ వేయాలి. ఒకవేళ ఆస్తులు భాగస్తులు వాడుకున్నట్టయితే భాగస్తుని పేరు మీద క్రెడిట్లో రాయండి. డెబిట్లో ఏం చేస్తాం, అప్పులు అడగకపోయినా 2 క్యాష్ అప్పులు చెల్లింపని రాయండి. ఒకవేళ అప్పులు ఎంత పర్సెంట్ తగ్గిస్తే తగ్గించిన దాన్ని 2 క్యాష్ అని చెప్పి డెబిట్ రాయండి. ఒకవేళ అప్పులు ఎవరైనా భాగస్తులు వాడుకున్నట్లయితే భాగస్తుని పేరు మీద ఏం చేయాలి, 2 సొంత వాడకాలు లేదా 2 భాగస్తుని ఖాతా అని రాయాలి. ఒక లెక్కలో కరెంటు ఖాతాకు వ్యత్యాసం అంటే కరెంటు ఖాతాను రాస్తాం. పరిష్కార ఖర్చులు ఎప్పుడు కూడా 2 క్యాష్ అని చెప్పి బ్రాకెట్లో పరిష్కార ఖర్చులు. అయితే పరిష్కార ఖాతాలో నగదు ఎక్కడైతే ఉందో, అంటే ఇక్కడ పరిష్కార ఖాతాలో నగదు డెబిట్ అయితే నగదు ఖాతాలో క్రెడిట్ బై పరిష్కార ఖాతా అని రాస్తారు. ఒకవేళ పరిష్కార ఖాతాలో నగదు క్రెడిట్లో ఉంటే పరిష్కార ఖాతా నగదు ఖాతాలో 2 పరిష్కార ఖాతా అని రాస్తారు. అంటే ఈ నగదు 2 ఖాతాల మీద ప్రభావం చూపుతుంది కాబట్టి నగదు ఖాతా అనేది మనకి టాలీ అవడానికి అవకాశం ఉంది. ఇప్పుడు లెక్కలు చూద్దాం చూడండి. అంటే కొన్ని లెక్కలు చూస్తే మనకి తొందరగా అవడానికి అవకాశం అనేది. ఈ లెక్క మీకు చివరిలో పడింది, దాన్ని ఒక్కసారి చెప్పిన తర్వాత మీకు చూపిస్తాను. ఒక్కసారి చూడండి, ఇంకో లెక్క ఇక్కడ ఏమన్నాడు, జూన్ 30, 2004 నాడు XYలు భాగస్వామ్య వ్యాపారంలో ఉన్నారు. వారు లాభ నష్టాలను 3:2 నిష్పత్తిలో పంచుకుంటున్నారు. వారు భాగస్వామ్యం రద్దు చేసి విడివిడిగా వర్తకం చేయటకు నిర్ణయించుకున్నారు. ఆ తేదీన వారి ఆస్తులు బట్టి ఈ క్రింది విధంగా ఉంది. ఏమిచ్చాడు, బ్యాంకులో నగదు రుణగ్రస్తులు 12,000, పెట్టుబడులు 5,000, సరుకు 30,000, ఫర్నిచర్ 3,000. కింద అన్నాడు, రుణదాతలు 15,000, రిజర్వ్ ఖాతా 5,000, కరెంటు ఖాతా 1,500, 3,000 మూలధన ఖాతాలు ఇచ్చాడు. ఇక్కడ చూడండి, ఎక్స్ అప్పులు చెల్లించి వేసి బ్యాంకు నిల్వ తీసుకున్నట్టు ఒప్పుకున్నాడు. అంటే ఇక్కడ బ్యాంకు నిల్వ కూడా వేయమని ఇండైరెక్ట్గా మనం చెప్తున్నాడు. బ్యాంకు నిల్వ ఎక్స్ తీసుకున్నాడు అంటే ఎక్స్ తీసుకున్నాడు. అతని బాకీలను బుక్ డెబిట్ను 10,000కి తీసుకున్నాడు. వై 32,000 రూపాయల సరుకు తీసుకున్నాడు. అతను 2,400 ఫర్నిచర్ను, 8,500 పెట్టుబడులు కూడా తీసుకున్నాడు. అతను 10,000 రూపాయలకు గుడ్విల్ తీసుకున్నటకు సంస్థ పేరుతోనే భాగస్వామ్యం పేరుతోనే వర్తకం నడుపుటకు అనుమతించారు. చిట్టాపత్రం రాసి పరిష్కార ఖాతా భాగస్థల మూలధన ఖాతాలు తయారు చేయాలి. అంటే మీకు చిట్టాపత్రం లేకుండా ఫస్ట్ పరిష్కార ఖాతా ఒక్కసారి ఎలా వేయాలని చెప్తున్నా చూడండి. ఇప్పుడు నగదు నిల్వ డెబిట్, రుణగ్రస్తులు 12,000 డెబిట్, పెట్టుబడులు 5,000 డెబిట్, సరుకు 30,000 డెబిట్, ఫర్నిచర్ 3,000 డెబిట్. పరిష్కార ఖాతా వేసేలేదు చూడండి. బ్యాంకులో నగదు, రుణగ్రస్తులు, పెట్టుబడులు, సరుకు, ఫర్నిచర్ అంటే ఆస్తులు, అంకణాల్లో ఉన్న ఆస్తులు పరిష్కార ఖాతాలో డెబిట్ చేశారు. దీన్ని చిట్టాపత్తి ఏం రాయాలి మనం, పరిష్కార ఖాతా డేటా 2 నగదు ఖాతా, 2 రుణగ్రస్తుల ఖాతా, 2 పెట్టుబడుల ఖాతా, 2 సరుకు ఖాతా, 2 ఫర్నిచర్ ఖాతా. ఆస్తులు పరిష్కార ఖాతాకు మళ్ళీ. నెక్స్ట్ క్రెడిట్లోకి వెళ్దాం. అప్పులు ఏమున్నాయి ఇక్కడ, రుణదాతలు ఒక్కటే ఉన్నాయి ప్రస్తుత అప్పులు. బై రుణదాతలు 15,000 వేశారు. ఫస్ట్ పెట్టిది. ఇప్పుడు దీని చిట్టాపత్తి ఏం రాయాలి మనం, రుణదాతల ఖాతా డేటా 2 పరిష్కార ఖాతా అని రాయాలి. నెక్స్ట్ ఇప్పుడు సర్దుబాట్లోకి వెళ్దాం. ఎక్స్ అప్పులు చెల్లించి వేసి, అంటే ఎక్స్ అప్పులు ఎంతలోనే మన దగ్గర 15,000.
కాబట్టి చూడండి అక్కడ లెక్కలో కరెంటు ఖాతాలు అడిగాడు కాబట్టి 2x కరెంటు ఖాతా అని చేశాను. అప్పు చెల్లింపు 15,000. ఎంత అప్పు ఎంత ఉందో అప్పు చెల్లించినట్టు చెప్పారు. అప్పుడు దీన్ని చిట్టాపతి ఏం చేయాలి? పరిష్కార ఖాతా డేటా 2x కరెంటు ఖాతా అని రాస్తాను. తర్వాత బ్యాంకు నెలలో తీసుకున్నాడు అంటే x బ్యాంకు నెలలో తీసుకున్నాడు అంటే మళ్ళీ x కరెంటు ఖాతా అని రాసి, అంటే బ్యాంక్ అంటే నగదు నెలలో 3,000 ఉంది. అలానే బుక్ డెబిట్స్ ఎంత ఉన్నాయి మన దగ్గర? 10,000. మొత్తం కలిపి ఎంత? 13,000 x కరెంటు ఖాతా అని రాశాను. నెక్స్ట్ కింద y 32,000 రూపాయల సరుకు తీసుకున్నాడు అంటే y కరెంటు ఖాతా అని చెప్పి ఆస్తులు తీసుకున్నాడు. స్టాక్ 32,000, ఫర్నిచర్ 2,400, పెట్టుబడులు 8,500, గుడ్ విల్ 10,000, మొత్తం ఎంత? 52,900 తీసుకున్న తర్వాత డెబిట్లోంచి క్రెడిట్ తీస్తే 12,900 లాభం వచ్చింది. లాభాన్ని ఏ నిష్పత్తిలో పంచుకున్నాడు? లెక్కలో మనకాడు 3:2 నిష్పత్తిలో పంచుకున్నాడు. ఇగో 3:2 నిష్పత్తిలో పంచితే 7,740, 5,160. ఇప్పుడు దీనికి మళ్ళీ ఒకసారి చిట్టబద్దలు చూద్దాం. చూడండి, పరిష్కార ఖాతా డేటా 2 నగదు ఖాతా, రుణగ్రస్తుల ఖాతా, పెట్టుబడుల ఖాతా, సరుకు ఖాతా, ఫర్నిచర్ ఖాతా, ఆస్తులు పరిష్కార ఖాతాకు మళ్లింపు, అప్పులు రుణదాతల ఖాతా డేటా 2 పరిష్కార ఖాతా, అప్పులు పరిష్కార ఖాతాకు మళ్లింపు. తర్వాత పరిష్కార ఖాతా డేటా 2 ఎక్స్ కరెంట్ ఖాతా అంటే అప్పు ఎక్స్ కరెంట్ ఖాతాకు బదిలీ. తర్వాత ఎక్స్ కరెంట్ ఖాతా డేటా 2 పరిష్కార ఖాతా, ఆస్తులు ఎక్స్ తీసుకున్నందున. తర్వాత వై కరెంట్ ఖాతా డేటా 2 పరిష్కార ఖాతా, ఆస్తులను వై తీసుకున్నందున. అప్పుడు పరిష్కార ఖాతా డేటా 2x కరెంట్ ఖాతా, 2y కరెంట్ ఖాతా, నష్టాన్ని కరెంట్ ఖాతాకి బదిలీ. అంటే మనం ఏం చేయాలి? ఇప్పుడు చిట్టాపత్తులు రాసిన తర్వాత ముందు కరెంటు ఖాతాలు వేస్తాం. కరెంటు ఖాతాలు వేస్తే కరెంటు ఖాతాలు లెక్కలు ఎంత ఇచ్చాడు? బై నిలవ 1,500 ఇచ్చాడు. లెక్కలో రిజర్వ్ ఉంది. రిజర్వ్ 5,000 ఉంది కదా. లెక్కలో రిజర్వ్ 3:2 నిష్పత్తిలో పంచాను. లెక్కలో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ ఎక్కడుందో డెబిట్లో 2x కరెంట్ ఖాతా ఉంది కదా. ఇక్కడ బై పరిష్కార ఖాతా 15,000 డాష్. అలానే క్రెడిట్లో ఎక్స్ కరెంట్ ఖాతా 13,000 ఉంది కదా, డెబిట్లోకి ఇచ్చాను. 2 పరిష్కార ఖాతా 13,000, 2y పరిష్కార ఖాతా 52,000. ఇలా తెలిస్తే ఎంత వచ్చింది? ఎక్స్కి ఏమో డెబిట్లో వచ్చింది 14,250, వైకి ఏమో క్రెడిట్లో వచ్చింది 44,000. అంటే మూలధన ఖాతాలో వచ్చే వ్యత్యాసం బై తెచ్చే నెల 20,000, 10,000. ఇప్పుడు ఇక్కడ క్రెడిట్ వచ్చింది కాబట్టి ఇక్కడ 2 డెబిట్ వేసాను. డెబిట్ 44,000 తీస్తే ఎక్స్ ఖాతాలేమో 34,240 ఏమో క్రెడిట్ వచ్చింది. వై ఖాతాలేమో క్రెడిట్ వచ్చింది. ఎక్స్ ఖాతాలోనేమో 20,000 ఉంది. ఈ నిల్వ ఎంత వచ్చింది? 14,000 డెబిట్ వచ్చింది కాబట్టి ఈ ఖాతాలో క్రెడిట్ వేసాను. అంటే కరెంటు ఖాతాలు వేసినప్పుడు నగదు ఖాతా వేయాల్సిన పరిస్థితి అనేది కరెంటు ఖాతా నిలువ ఉంటే, ఒకవేళ స్థిర పద్ధతిలో అడిగినట్టయితే అప్పుడు మళ్ళీ నేను కరెంటు ఖాతా నగదు ఖాతాను కూడా డినోట్ చేస్తాను. అంటే ఈ లెక్కని ఇలా అడిగితే ఇలా చేయాల్సిన పరిస్థితి అనేది మనకి ఏర్పడుతుంది. అంటే ఫస్ట్ మెథడ్లోనే మామూలు పద్ధతి అడిగాడు, రెండో దాంట్లో కరెంటు ఖాతాలతో అడిగాడు. ఇందులో మూడో మెథడ్ ఉంది. మూడో మెథడ్ బట్టి ఏం అడిగాడో చూద్దాం. మూడో మెథడ్ చూడండి ఏం అడిగాడో ఒక్కసారి చదువుతా చూడాను. ఏబీసీలు ఒక వ్యాపారంను జనవరి 1, 2003 ప్రారంభించి వారు లాభ నష్టాలను 2:2 నిష్పత్తిలో పంచుకుంటున్నారు. వారు పెట్టిన పెట్టుబడులు ఏ 50,000, బి 40,000, సి 10,000. భాగస్థులకు సంవత్సరానికి 6% వడ్డీ ఇవ్వాలి. సంవత్సరంలో సంస్థకు 25,000 లాభం వడ్డీకి ముందు వచ్చింది. భాగస్థులు ఏ 5,000, బి 3,000, సి 2,000 సొంత వాడకాలపై తీసుకునేది. 31 డిసెంబర్ 2003 సంస్థ రద్దయింది. భాగస్థుల రద్దయింది. ఆస్తులను వసూలైనది. ఆస్తులు వసూలైంది 1,23,000. రుణదాతల మొత్తం 20,000, 5% డిస్కౌంట్తో చెల్లించబడింది. పరిష్కార ఖర్చులు 2,500. సంస్థ పుస్తకాలను మూసివేట ఖాతాలను తయారు చేయాలి. కొద్దిగా ఇది ఒకటి ఐఎంపీ లెక్కనానా, ఎందుకంటే లెక్క చూస్తానికి చిన్నగా ఉంది కానీ లెక్క చేసే విధానంలో మార్పు చాలా ఉంటుంది. అంటే ఇలా చేసినప్పుడు ఏం చేయాలంటే లెక్కలో ఆస్తులు వస్తువులైనట్టు ఇచ్చాడు కానీ ఆస్తుల విలువ ఎంతో ఇవ్వలేదు మనకి. అంటే మనం ఏం చేద్దాం? ముందు వర్కింగ్ నోట్ తయారు చేసి, అంటే పరిష్కార ఖాతా కంటే ముందు ఏం చేయాలంటే ఆస్తప్పుల పట్టిక తయారు చేస్తారు. చూడండి మీకు చెప్తాను. ఏం చేశాను? రుణదాతలు 20,000 వేసాను. అంటే ఎక్స్ మూలధనం 50,000, ఏ మూలధనం 50,000, బి మూలధనం 40,000, సి మూలధనం 1,00,000 రూపాయలు. ఇందులో సొంత వాడకాలు తీసేస్తే వాళ్ళగా నేను సొంత వాడకాలు అప్పుల వైపు చూపించి ఆస్తుల వైపు. ఎక్స్ సొంత వాడకాలు, బి సొంత వాడకాలు, సి సొంత వాడకాలు. ఇక్కడ లెక్కలో లాభం ఎంత ఇచ్చాడు? 25,500 ఇచ్చాడు కదా. లాభం నెలలో తెలిస్తే అంటే ఆస్తులు ఎంత అంటే 1,35,500. ఇది లెక్కలో ఇవ్వాలి, మనకి ఇవ్వలేదు. ఇప్పుడు దీన్ని బేస్ చేసి మనం తయారు చేద్దాం. అంటే దీన్ని తయారు చేసుకుని మనం ఏం తయారు చేద్దాం అంటే ముందు పరిష్కార ఖాతా వేద్దాం. పరిష్కార ఖాతా వేయాలంటే ఏం చేయాలి? ఇక్కడ ఉన్న ఆస్తులు వేయాలి కదా. ఇగో ఆస్తులు పరిష్కార ఖాతాలో 1,35,500 వేసాను. అప్పులు ఎంత ఉన్నాయి? రుణదాతలు 20,000 ఉన్నాయిగా. రుణదాతలు 20,000 వేసాను ఫస్ట్ వీక్. అప్పుడు
పరిష్కార ఖాతా రిటార్ట్ విత్ ఆస్తుల ఖాతా ఫర్ చిట్టా ఆస్తులు పరిష్కార ఖాతాకు మళ్ళీ. తర్వాత రుణదాతల ఖాతా రిటార్ట్ పరిష్కార ఖాతా అప్పులు పరిష్కార ఖాతాకు మళ్ళీ. తర్వాత బై క్యాష్ అని చెప్పి ఆస్తులు వస్తువులు అంకణాలు ఎంత ఇచ్చాడు సర్దుబాటులో లెక్కలో 1,23,000 ఇచ్చాడు. బై ఆస్తులు క్యాష్ అని చెప్పి ఆస్తులు వస్తువులు 1,23,000. అప్పులు ఏమన్నాడు, రుణదాతలు 5% డిస్కౌంట్తో చెల్లించమన్నాడు. రుణదాతల మన దగ్గర 20,000 ఉన్నాయి కదా, టు క్యాష్ అప్పులో చెల్లింపు అని చెప్పి రుణదాతల మీద 5% కడితే ₹1,000 19,000 వేసాడు. తర్వాత పరిష్కార ఖర్చులు ఎంత ఇచ్చాడు నాన్న లెక్కలో 2,500 ఇచ్చాడు. పరిష్కార ఖర్చులు 2,500 వేసాడు. అంటే డెబిట్లోంచి అంటే క్రెడిట్ తీస్తే 14,000 రూపాయలు నష్టం వచ్చింది. నష్టాన్ని భాగస్తులకు పంచమన్నాడుగా పైన నిష్పత్తి ఎంత ఇచ్చాడు, 2:2:1 ఇచ్చాడు. ఇగో నిష్పత్తి పంచాడు, 2:2:1 నిష్పత్తి పంచితే ఎంత వచ్చింది నాన్న, 5,600 5,600. అంటే ఫస్ట్ పరిష్కార ఖాతా కంటే ముందు సర్దుబాటు ఆస్తులు పెట్టుకేసాను. సర్దుబాటు ఆస్తులు పెట్టుకు ఇచ్చాడు అప్పుడు మనకు అంకనా ఇచ్చినట్టు అవుతుంది. దాని ద్వారా పరిష్కార ఖాతా తయారు చేశాను. పరిష్కార ఖాతా బేస్ చేసుకుని ఇప్పుడు మూలధన ఖాతాలు తయారు చేస్తాను. మూలధన ఖాతాలు ఏముంటాయి మనకి, ఓన్లీ మూలధన ఖాతాలు కూడా బయట తెచ్చే నిల్వ 50,000 40,000 10,000. మూలధనం మీద వడ్డీ లెక్కలు 6% అన్నాడు కదా, మూలధనం మీద వడ్డీ కట్టాను 6%. 6×5 30, 6×4 24, 6 కోట్ల. నెక్స్ట్ డెబిట్లో రండి. ఇక్కడ డెబిట్లో బై క్యాష్ అని రాసాం కదా, ఆస్తులు వేసాను. అంటే ఇక్కడ ఏం చేశాను, పరిష్కార ఖాతా నష్టం వచ్చింది కదా, 5,600 5,600. సొంత వాడకాలు ఎంత ఉంది లెక్కలో ఉన్నాయి కదా, సొంత వాడకాలు 5,000 3,000 2,000. ఇప్పుడు చూడు ఇక్కడ లాభం 25,500. లెక్కలు ఏమన్నాడు, లాభము వడ్డీకి ముందు అన్నాడు. లెక్కలో క్లియర్గా అడిగాడు చూడన్నాను, లాభము వడ్డీకి ముందు అని అడిగాడు. 25,500 లాభం వడ్డీ ఎంత ఉందో మన దగ్గర, 3,000 2,400 600 రూపాయలు. అంటే మొత్తం కలిపితే ఎంత, 6,000. అంటే 25,500 నుంచి 6,000 తీస్తే 19,500ని నిష్పత్తిలో పంచాను. ఎంత, 2:2:1 నిష్పత్తిలో. ఇప్పుడు నిలవ తెలిస్తే మనకి ఎంత వచ్చిందంటే, దీన్ని అంటే భాగస్వామికి పరిష్కార ఖాతా వేసిన తర్వాత అప్పుడు నగదు ఖాతా వేద్దాం. నగదు ఖాతా వెయ్యాలంటే మళ్ళీ లెక్కలోకి వెళ్ళండి. నగదు ఖాతా నిల్వ ఉందా లేదు, నగదు ఖాతా నిల్వ వేయాలంటే ఫస్ట్ మనం ఏం చేసుకోవాలి, ఇక్కడ నగదు క్రెడిట్లో ఉంది, బై క్యాష్ అన్నది కాబట్టి డెబిట్లో 2 పరిష్కార ఖాతా 1,20,000. డెబిట్లో చూడండి 2 నగదు ఉంది, బై పరిష్కార ఖాతా 19,000. అలానే పరిష్కార ఖర్చు ఉంది కదా, 2 క్యాష్ ఉంది కదా, బై పరిష్కార ఖాతా 2,500. మూలధన ఖాతాలు వేస్తే ఎంత వచ్చింది, ABC. అంటే ఏ మూలధన ఖాతా, బి మూలధన ఖాతా, సి మూలధన ఖాతా. ఇప్పుడు అంటే మనకు ఏం అర్థం కావాలి దీన్ని బట్టి, ఎప్పుడైనా లెక్కలో మనని రద్దు అడిగితే ఫస్ట్ మనం ఏం చేయాలంటే చిట్టా పద్ధతులు రాయొచ్చు, లేదా పరిష్కార ఖాతా వేసి చిట్టా పద్ధతులు కూడా రాయొచ్చు. పరిష్కార ఖాతాలో ఏమొస్తాయి అనుకున్నాం, అంకణాన ఉన్న ఆస్తులు నగదు మినహా ఆస్తులు మొత్తం డెబిట్ వైపు వేయండి. తర్వాత అప్పులు, బయట అప్పులు రుణదాతలు, ప్రస్తుత అప్పులు మాత్రం క్రెడిట్ వైపు వేయండి. తర్వాత ఆస్తుల సర్దుబాటులో ఏ విధంగా అయితే లెక్కించామో దాని ఆస్తులు క్రెడిట్ వైపు వేయండి. దాన్ని ఆస్తుల వస్తువు నగదు అని చెప్పి ఆస్తుల వస్తువులు అని రాయండి. ఒకవేళ ఆస్తులుగానే భాగస్తులు వాడుకున్నట్టయితే భాగస్తుల మూలధన ఖాతా, లేదా భాగస్తుని కరెంటు ఖాతా, లేదా భాగస్తుని సొంత వాడకాల ఖాతా అని రాయండి. అది స్టెప్ నెంబర్ 3. ఒకవేళ అప్పులు అడిగినా అడగకపోయినా 2 క్యాష్ అని చెప్పి అప్పులు చెల్లించండి. ఒకవేళ అప్పుల్ని భాగస్తులు ఏమైనా చెల్లించుకుంటే భాగస్తుల మూలధన ఖాతా అని రాయండి. లేదా డెబిట్లో 2 పరిష్కార ఖర్చు ఉంటే అప్పుడు పరిష్కార ఖాతా అవుతుంది. దాని చిట్టాపద్ధతులు ఏం చెప్పను, ఫస్ట్ ఆస్తుల పరిష్కార ఖాతాకు మళ్ళీ ఆస్తుల పరిష్కార ఖాతా మళ్ళీ చిట్టాపద్ధతి ఏంటి, పరిష్కార ఖాతా రిటార్ట్ వివిధ ఆస్తుల ఖాతా. తర్వాత అప్పులు పరిష్కార ఖాతాకు మళ్ళీ వివిధ అప్పుల ఖాతా రిటార్ట్ పరిష్కార ఖాతా. తర్వాత ఆస్తులు రిలైజ్డ్ ఆస్తుల వస్తువులు నగదు ఖాతా రిటార్ట్ పరిష్కార ఖాతా. ఒక ఆస్తులు భాగస్తులు తీసుకున్నారు, భాగస్తుల మూలధన ఖాతా రిటా, లేదా భాగస్తుల కరెంటు ఖాతా రిటార్ట్ పరిష్కార ఖాతా. అలానే అప్పులు చెల్లించినప్పుడు పరిష్కార ఖాతా రిటార్ట్ నగదు ఖాతా, లేదా అప్పులు భాగస్తులు ఎవరన్నా తీసుకుంటే పరిష్కార ఖాతా రిటార్ట్ భాగస్తుని ఖాతా. ఒకవేళ పరిష్కార ఖర్చులు ఉంటే పరిష్కార ఖాతా రిటార్ట్ నగదు ఖాతా. ఒకవేళ లాభం వస్తేనేమో పరిష్కార ఖాతా రిటార్ట్ 2A మూలధన ఖాతా, 2B మూలధన ఖాతా, 2C మూలధన ఖాతా అని రాయండి. ఒకవేళ నష్టం వచ్చినట్లయితే నగదు ఖాతా ఏ మూలధన ఖాతా రిటార్ట్, బి మూలధన ఖాతా రిటార్ట్, సి మూలధన ఖాతా రిటార్ట్ పరిష్కార ఖాతా అని రాయండి. రాసిన తర్వాత భాగస్తుని యొక్క మూలధన ఖాతాలు, కరెంటు ఖాతా అయితే కరెంటు ఖాతా వేసి నగదు ఖాతా టాలీ అవుతుంది. అంటే రద్దు అంటంతోనే మనం చేసే ప్రధానం ఇది. ఇప్పుడు పోతే ఇంకా సెకండ్ బిట్ మనం చెప్పుకునేది ఏంటంటే భాగస్తుని దివాలా. అంటే భాగస్తుని దివాలంటే అర్థం ఏంటి, ఏ భాగస్తుడైనా సంస్థకున్న బాకీని చెల్లించకపోయినచో అతని దివాలా తీసినట్టుగా పరిగణిస్తారు. అంటే అతను పెట్టిన మూలధనం ఏమో తక్కువ ఉండాలి,
ఆయనకు వచ్చే నష్టమేమో ఎక్కువ ఉండాలి. అంటే లాభం కంటే నష్టం ఎక్కువ ఉన్నట్లయితే ఆ భాగస్తుని దివాలా భాగస్తునిగా పరిగణించాల్సిన పరిస్థితి అనేది అలాంటి సంస్థలో భాగస్వామ్య సంస్థ రద్దు కింద మనం చెప్పడానికి అవకాశం ఉంది. అయితే ఇక్కడ మనకి బాగా చెప్పేది ఏంటంటే గార్నర్ వర్సెస్ మూరే తీర్పు ప్రకారము ఆర్థిక స్తోమత గల భాగస్తులు దివాలాకు సంబంధించి సంస్థ నష్టమును భరిస్తారు. అలా నష్టాన్ని ఎవరైతే భరించరో అలాంటి భాగస్తుడు దివాలా భాగస్తుడిగా. అయితే ఇక్కడ బాగా గుర్తుంచుకోవాలి, భాగస్వామ్య దివాలా అంటంతోనే అంటే దివాలా రద్దులో అయితేనేమో భాగస్వామ్య సంస్థ మొత్తం మూసేస్తారు. దివాలాలో ఎవరైతే భాగస్తుడు దివాలా తీసాడో ఆ భాగస్తుడు మాత్రమే పక్కకు తప్పుకుంటాడు, మిగిలిన భాగస్తులు మాత్రం వ్యాపారాన్ని కొనసాగిస్తూ ఉంటారు. అయితే ఇక్కడ మనం ఏం చేయాలంటే ముందుగా ఏ భాగస్తుడైతే దివాలా తీసాడో ఆ భాగస్తుని యొక్క మూలధన ఖాతా తయారు చేసి ఆ భాగస్తుని యొక్క మూలధన నష్టాన్ని మిగిలిన భాగస్తులు సమకూర్చాలి. అంటే వాళ్ళ భాగస్తుల ఖాతాలో డెబిట్ వైపు వేయాలి. ఇక్కడ ఇంకో అర్థం ఏం చేసుకోవాలి అంటే ఒక భాగస్తుడు దివాలా తీసాడు, ఆ భాగస్తుడు వెళ్ళిపోతున్నాడంటే మిగిలిన భాగస్తులు వాళ్ళ వ్యాపారాన్ని కొనసాగిస్తున్నారంటే వాళ్ళ నష్టాన్ని వాళ్ళకి డెబిట్ వైపు వేయాలి, క్రెడిట్ వైపు కూడా టు క్యాష్ లేకపోతే టు బ్యాంక్ అని కింద చూపాలి. అంటే నష్టాన్ని తెచ్చుకున్నారు కాబట్టి వీళ్ళు వ్యాపారాన్ని కొనసాగిస్తున్నారు, అతను నష్టాన్ని తెచ్చుకోలేదు కాబట్టి భాగస్తుడు దివాలా తీసాడు. అయితే ఇక్కడ అంటే ముందుగా ఎవరైతే భాగస్తుడు దివాలా తీస్తాడో ఆ భాగస్తుల మూలధన ఖాతా తయారు చేసి ఆ మూలధన నష్టాన్ని మిగిలిన భాగస్తుల ఖాతాలో డెబిట్ చేయాల్సిన పరిస్థితి అనేది ఏర్పడుతుంది. కాబట్టి దివాలాదారుడు యొక్క భాగస్తుల యొక్క నష్టానికి బాధ్యత నష్టాన్ని ఎవరు భరించాలంటే మిగిలిన భాగస్తులు నర్తించాలి. ఇక్కడ మనకి అంటే వాళ్ళకి ఆర్థిక స్తోమతలను పెట్టుకుని పరిష్కార ఖాతాలు వచ్చిన నష్టాన్ని వాటాదారులకు పంచుతారు. అంటే వాళ్ళ యొక్క మూలధన నిష్పత్తి అవుతుంది. ఇక్కడ మనకి ఈ భాగస్వామ్య దివాలా మొత్తం కూడా ఏంటంటే గార్నర్ వర్సెస్ ముర్రే కేసు ఆధారంగానే మనకు నడపడానికి అవకాశం ఉంది. అంటే ఈ కేసులో ఏం చేస్తారంటే దివాలాదారు భాగస్తుని మూలధన ఖాతాలోని డెబిట్ నిల్వను ఆర్థిక స్తోమత ఉన్న భాగస్తులు ఎట్లా పంచుకోవాలనే అంశం మీద తీర్పు ఇవ్వడం అనేది జరిగింది. ఇక్కడ ఈ కేసులో ఏంటంటే గార్నర్, ముర్రే అండ్ విల్కిన్స్ అనే ముగ్గురు భాగస్తులు ఉంటారు. వీరు మొదటి ఇద్దరికి దివాలాదారు యొక్క మూలధన ఖాతా డెబిట్ నిల్వను ఎలా పంచుకోవాలనే అంశం మీద వివాదం ఏర్పడుతుంది. అంటే భాగస్వామ్య ఒప్పందాల మీద అంశానికి సంబంధించి ఏ నిర్ణయం లేదు. అందుచేత ఈ కేసు వివాదానికి దారితీసి ఇంగ్లాండ్లో జస్టిస్ జాయ్సీ ఈ కేసును మనకి ఎలా తీర్పిచ్చాడంటే భాగస్వామ్య ఒప్పందంలో దివాలాదారు మూలధన ఖాతా డెబిట్ నిల్వను నిర్దేశించిన విధంగా పంచుకోవాలి. లేనట్లయితే వాళ్ళ ఆర్థిక స్తోమత ఉన్న భాగతులు వారి పరిష్కార ఖాతాలోని నష్టాన్ని నగదు రూపేణ తెచ్చిన తర్వాత ఉంటే మూలధన నిష్పత్తులు పంచాలి. ఇక్కడ బాగా అర్థం చేసుకోవాలి. ఎవరు విల్కిన్స్ జాయ్స్ నిర్ణయం ప్రకారం జాయ్స్ ఏమంటాడంటే భాగస్వామ్యాలో లాభ నష్టాలను 3 రకాలుగా నిర్ణయిస్తారు. నెంబర్ 1, భాగస్తులు అందరూ వ్యాపారం పెట్టేటప్పుడు వాళ్ళకు పెట్టుబడి నిష్పత్తిగా అనుకుంటారు. నెంబర్ 1. నెంబర్ 2, కొంతమంది ఎంత మూలధనం పెట్టినా సమాన నిష్పత్తులు అనుకుంటారు. నెంబర్ 2. నెంబర్ 3, ఒప్పంద నిష్పత్తి, నీ నిష్పత్తి ఇంత నా నిష్పత్తి ఇంత అంటే ఈ 3 నిష్పత్తిలో ఏ విధంగా అయితే ఉందో ఆ విధంగా పంచుకోవాలి. లేని పక్షంలో మీరు పై లాభాలను ఏ నిష్పత్తిలో పంచుకున్నారో ఈ నష్టాన్ని కూడా అదే విధంగా పంచుకోవాలి. అందుకని ఏమన్నారంటే అలా కాని పక్షంలో దివాలాదారు యొక్క నష్టాన్ని భాగస్తుల వాళ్ళ యొక్క మూలధన ఖాతా నిష్పత్తి ప్రకారం పంచుకోవాలని తీర్పిచ్చారు. ఇది ఈ గార్నర్ ముర్రే కేసు సేపు ఇంగ్లాండ్లో మాత్రం వర్తిస్తుంది కానీ ఇది మన దేశంలో ఇంతవరకు ఏ విధమైన కేసు రాలేదు కాబట్టి మన దేశంలో ఇది వర్తించదు. అంటే ఇప్పుడు మనం ఏమర్థం చేసుకోవాలి, ముందుగా ఏ భాగస్తుడైతే దివాలా తీసాడో ఆ దివాలాదారు యొక్క మూలధన ఖాతా తయారు చేద్దాం. తయారు చేసిన తర్వాత ఆ దివాలాదారు యొక్క నష్టాన్ని మిగిలిన భాగస్తులు ఎవరైతే ఉన్నారో వారి మూలధన నిష్పత్తి ప్రకారం వారి ఖాతాలో డెబిట్ చేసుకున్నట్లయితే భాగస్వామ్య దివాలా కింద పరిగణించడానికి అవకాశం ఉంది. ఇందులో భాగస్వామ్య ప్రవేశంలో మనం ఏ విధంగా అయితే చిట్టాపద్దులు రాసామో అదేవిధంగా చిట్టాపద్దులు ఉంటాయి. పరిష్కార ఖాతాలో మార్పే ఉండదు, మూలధన ఖాతాలో కూడా మార్పే ఉండదు. కాకపోతే ఏ భాగస్తుడైతే దివాలా తీసాడో ఆ భాగస్తుని యొక్క మూలధన ఖాతా తయారు చేద్దాం. ఆ భాగస్తుని యొక్క మూలధన ఖాతా నష్టాన్ని
మిగిలిన భాగస్తుల ఖాతాలో డెబిట్ వైపు వేయాలి ఫస్ట్ బిట్. రెండోది, మిగిలిన భాగస్తులు వ్యాపారాన్ని కొనసాగిస్తుంటారు కాబట్టి నష్టాన్ని డెబిట్ వైపు 2 పరిష్కార ఖాతాను చూపించాలి. మళ్ళీ అదే నష్టాన్ని మళ్ళీ వాళ్ళు సమకూర్చుకున్నట్టుగా బై క్యాష్ అని చూపించాలి. అంటే డెబిట్లోనేమో నష్టంగా చూపించాలి, క్రెడిట్లోనేమో ఆ నష్టాన్ని సమకూర్చినట్టుగా భాగస్తుని ఖాతాలో చూపాలి. ఇక్కడ కూడా నగదు ఖాతా సమానంగానే ఉంటుంది. అంటే పరిష్కార ఖాతా మనం ఇంతకుముందు రద్దులో ఏ విధంగా వేసామో పరిష్కార ఖాతాలో కానీ చిట్టాబద్దులో మార్పే ఉండదు. కాకపోతే ఇక్కడ దివాలాదారు యొక్క మూలధన ఖాతా తయారు చేస్తాను. దివాలాదారు మూలధన ఖాతా నిలవని భాగస్తుల ఖాతా మిగిలిన భాగస్తుల ఖాతాలో డెబిట్ వేపేస్తాను. నెంబర్ 1. నెంబర్ 2 ఏం చేస్తాను, మిగిలిన భాగస్తుల వ్యాపారాన్ని కొనసాగిస్తున్నారు కాబట్టి వాళ్ళకి నష్టాన్ని డెబిట్ వైపు ఏమో 2 పరిష్కార ఖాతాల కింద చూపుతాను. క్రెడిట్లో ఆ నష్టాన్ని సమకూర్చినట్టుగా మళ్ళీ చూపించాల్సిన పరిస్థితి అనేది మనకి లెక్కలో ఉంటుంది. కాబట్టి ముందు మనం పరిష్కార ఖాతాలో మార్పే ఉండదు, మూలధన ఖాతాలో మార్పే ఉండదు, చిట్టాపద్దులో మార్పే ఉండదు. కాకపోతే మూలధన ఖాతాలో కొద్దిగా వ్యత్యాసం ఎక్కడ కనబడుతుంది, దివాలాదారు యొక్క నష్టాన్ని మిగిలిన భాగస్తుల మూలధన ఖాతాలో డెబిట్ వైపు చూపించాల్సిన పరిస్థితి అనేది మనకి ఏర్పడుతుంది. ఈ లెక్క చూద్దాం. ఏబిసిలు ఒక భాగస్వామ్య వ్యాపారం నుండి లాభ నష్టాలను 4:3:2 నిష్పత్తిలో పంచుకుంటున్నారు. 31 డిసెంబర్ 2004తో తయారు చేసిన ఆస్తులు బట్టి ఈ క్రింద విధంగా ఉంది. రుణదాతలు 3,500, మూలధనం ఏ మూలధనం 4,000, బి మూలధనం 2,000, సి మూలధనం 500, నగదు 1,500, రుణగ్రస్తులు 1,000 రూపాయలు, సరుకు 2,000, భూమి భవనాలు 5,500. ఏమనిచ్చాడు, అదే తేదీన వారు భాగస్వామ్యాన్ని రద్దు చేయవలని నిర్ణయించుకున్నారు. అమ్మకంచే వచ్చు నష్టం తప్పించుకున్నటకై ఏ సరుకును 1,500 రూపాయలకు, రుణగ్రస్తులను 700 రూపాయలకు తీసుకున్నారు. భూమి భవనాల ఆక్షన్లో 2,700కు అమ్మినారు. సి దివాలా తీశాడనుకుని ఏమీ నగదు తీసుకురాలేదనుకుని భాగస్వామ్య పుస్తకాలు ఎలా ముగుస్తారో ఆవజ ఖాతాల సహాయంతో చూపండి. అంటే మీకు ఇందాక చెప్పినట్టే పరిష్కార ఖాతాలో ఏ విధమైనటువంటి మార్పు ఉండదు. పరిష్కార ఖాతాలో ఏమేద్దాం, 2 రుణగ్రస్తులు 1,000 రూపాయలు, 2 సరుకు 2,000, 2 భూమి భవనాలు 5,500 వేస్తాను. అప్పుల వైపు ఏం చేస్తాను, బై రుణదాతలు 3,500 వేస్తాను. చూడండి పరిష్కార ఖాతాలో ఏం వేసాను, చూడండి పరిష్కార ఖాతాలో 2 రుణగ్రస్తులు 1,000 రూపాయలు వేసాను, 2 భూమి సరుకు 2,000 వేసాను, భూమి భవనాలు 5,000 వేసాను. క్రెడిట్లో బై రుణదాతలు 3,500. చిట్టాపద్దు ఏం చేయాలా, పరిష్కార ఖాతా రేటా 2 రుణగ్రస్తుల ఖాతా 2 సరుకు ఖాతా 2 భూమి భవనాల ఖాతా. ఇటు చిట్టాపద్దు ఏం రాస్తాను, రుణదాతల ఖాతా రేటా 2 పరిష్కార ఖాతా. అలానే కింద బై ఆస్తుల ఆక్షన్లు అమ్మేశాం కదా, బై క్యాష్ ఆస్తుల వస్తువులు 2,700. బై ఏ మూలధన ఖాతా అని రాసి సరుకు ఏమో 1,500 తీసుకున్నాడు, రుణగ్రస్తులు 700 మొత్తం 2,200. రుణదాతల క్రెడిట్లో 3,500 ఉంది కదా, 2 నగదు అప్పు చెల్లింపని చెప్పి 3. ఇప్పుడు నిలవ తెలిస్తే ఎంత వచ్చింది నష్టం, 3,600 వచ్చింది. 3,600 నష్టాన్ని ఏం చేశానంటే 4:3:2 నిష్పత్తిలో భాగస్తులకు పంచాను. అంటే ఎంత 4 అంటే 1,600 వచ్చింది, 1,200 వచ్చింది, 800, 3,600 పంచింది. ఇప్పుడు దీని చిట్టాబద్దులు ఏంటి అంటే ఇంతకుముందు మనం రద్దులు ఏ విధంగా చిట్టాబద్దు రాసాం, దివాలా విధంగా కూడా అదే పరిష్కార ఖాతా అవే చిట్టాబద్దు. పరిష్కార ఖాతా రేటా 2 రుణగ్రస్తుల ఖాతా 2 సరుకు ఖాతా 2 భూమి భవనం ఆస్తులు పరిష్కార ఖాతాకు. అప్పులు ఏ రాద్దాం, రుణదాతల ఖాతా రేటా 2 పరిష్కార ఖాతా అప్పులు పరిష్కార ఖాతాకు. నగదు ఖాతా రేటా 2 పరిష్కార ఖాతా ఆస్తులపై వసూలైనందున. తర్వాత ఏ మూలధన ఖాతా రేటా 2 పరిష్కార ఖాతా అంటే ఏ మూలధన ఖాతా రేటా 2 ఆస్తులను ఏ మూలధన ఖాతాకు. తర్వాత పరిష్కార ఖాతా రేటా 2 నగదు ఖాతా అప్పులు చెల్లించినందున. తర్వాత ఏ మూలధన ఖాతా రేటా, బి మూలధన ఖాతా రేటా, సి మూలధన ఖాతా రేటా 2 పరిష్కార ఖాతా అంటే పరిష్కార నష్టాన్ని భాగస్తులకు పంచినందున. అందులో ఏ విధమైనటువంటి వ్యత్యాసం లేదు. అయితే ముందు నేను ఏం చేశానంటే ఇక్కడ లెక్కలో ఎవరు విరమించాడు, సి విరమించాడు కాబట్టి ముందు సి మూలధన ఖాతా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సి మూలధన ఖాతాలో బై చూద్దాం, చూడండి నష్టం ఎంత వచ్చింది, పైన మనకి సికి 800 వచ్చింది. 800 ఏం చేసినట్టే 2 పరిష్కార ఖాతా అని చెప్పి 800 వేసాను. సి తెచ్చిన నిలవ ఎంత 500 అంటే 500 మూలధనం పెడితే 800 వచ్చింది. అంటే 300 అదనంగా నష్టం వచ్చింది. అంటే 300 పై నష్టం రాసి దీన్ని భాగస్థుల కింద రాశాను. దివాలా నష్టాన్ని భాగస్థుల మూలధన నిష్పత్తి ప్రకారం పంచాలి. మూలధన నిష్పత్తి ఎంత ఉంది, పైన మన దగ్గర
4000 2000 అంటే 2:1 అంటే 200 100. ఇప్పుడు ఈ నష్టాన్ని ఏం చేశానంటే మిగిలిన భాగస్థుల మూలధన ఖాతా వేసినప్పుడు చూడండి, ఏ తెచ్చే నెల 4000, పరిష్కార నష్టం పరిష్కార ఖాతా 2200, ఆస్తులు వాడుకున్నాడుగా. తర్వాత పరిష్కార నష్టం ఎంత వచ్చింది దీనికి 16, పరిష్కార ఖాతా 1600. ఇందాక ఏం చెప్పాను, ఈ నష్టాన్ని వీళ్ళు తెచ్చుకున్నారు కాబట్టి వ్యాపారంలో ఉన్నారు, అందుకని బై నగదు 1600 వేసాను. అంటే నష్టాన్ని డెబిట్ వైపు వేయాలి, క్రెడిట్ వైపు వేయాలి. ఎందుకంటే వీళ్ళు వ్యాపారాన్ని కొనసాగించారంటే అర్థం ఏంటి, ఆ నష్టాన్ని తిరిగి సమకూర్చుకున్నారు. చేసుకుని 5600 ఈ నష్టాన్ని తీసేస్తే 1600 వచ్చింది. అలానే బి మూలధన ఖాతా, బి తెచ్చే నెల 2000, పరిష్కార నష్టం ఎంత వచ్చింది, బికి 1200 వచ్చింది. 1200 పరిష్కార ఖాతా అని చెప్పి బై క్యాష్ అని. తర్వాత సి యొక్క నష్టాన్ని పంచుకున్నారుగా వీళ్ళిద్దరు, అందుకని సి మూలధన ఖాతా 200, సి మూలధన ఖాతా 100. ఇక్కడ ఎలా తెలిస్తే ఎంత వచ్చింది, 1900 వచ్చింది. అంటే ఇప్పుడు నగదు ఖాతా వేస్తాం. అంటే ఏ మూలధన ఖాతా, బి మూలధన ఖాతా వేసిన తర్వాత నగదు ఖాతా వేస్తాం. నగదు ఖాతా నిల్వ ఎంత ఉంది, నిల్వ 1500 ఉంది. ఇప్పుడు లెక్కలోకి వెళ్తాం. పైన ఏ మూలధన ఖాతా, ఒక నగదు ఖాతా ఎక్కడ ఉందో అక్కడక్కడ ఉంది. నగదు ఖాతాలు ఎంత ఉంది, ఫస్ట్ నుంచి వద్దాం. ఫస్ట్ నుంచి నగదు ఖాతా ఏమైనా ఉందా, ఇక్కడ ఉంది నగదు ఎంత ఉంది, డెబిట్లో ఎంత ఉంది, నగదు 3500, నగదు ఖాతాలో బై పరిష్కార ఖాతా 3500 వేయాలి. తర్వాత క్రెడిట్లో ఏమైనా ఉందా నగదు, క్రెడిట్లో నగదు ఎక్కడుంది, ఆస్తులు వసూలు ఉందిగా 2700, నగదు ఖాతాలో 2700 పరిష్కార ఖాతా. ఇప్పుడు మూలధన ఖాతాలోకి వెళ్దాం. మూలధన ఖాతాలో ఏ మూలధన ఖాతా ఏమో 1600, బి మూలధన ఖాతా 1900. ఇందులో వచ్చింది కానీ నిల్వ తెస్తే 1910. మళ్ళీ క్రెడిట్లో కూడా 1600 1200 డెబిట్లో వేయాలన్నమాట. ఏ మూలధన ఖాతా 1600, బి మూలధన ఖాతా 1200. అంటే నగదు ఖాతా టాలీ అవుతుంది. అంటే చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఇచ్చిన లెక్కను రద్దులో కానీ దివాలాలో కానీ ఒకలానే ఉంటుంది. రద్దు అయితేనేమో డైరెక్ట్గా మూలధన ఖాతాలో నగదు ఖాతా వేసి టాలీ అయిపోతుంది. దివాలా అంటే ఏ భాగస్తులు అయితే దివాలా తీసాడో దివాలా భాగస్తుని యొక్క మూలధన ఖాతా తయారు చేసి ఆ మూలధన ఖాతాలో ఉన్నటువంటి నష్టాన్ని మిగిలిన మూలధన ఖాతాలో భాగస్తుల ఖాతాకి పంచాలి. ఏ నిష్పత్తిలో పంచాలి, మూలధన నిష్పత్తిలో పంచాలి. మూలధన ఖాతా తయారు చేసిన పరిస్థితి అనేది ఏర్పడుతూ ఉంటుంది. అయితే ఇదే మోడల్ ఇంకో లెక్క చూద్దాం. చూడనా, ఏబీసీ అనే భాగస్తులు 4:3 నిష్పత్తిలో పంచుకుంటూ వ్యాపారం చేస్తున్నారు. 31 డిసెంబర్ 1979 నాడు సి దివాలా తీశాడు. అతను రద్దు అయింది. రుణదాతలు 5000, ఏ అప్పు ఖాతా 3900, ఏ మూలధనం 10000, బి మూలధనం 5000, రిజనైతే 3600, లాభనష్ట ఖాతా 2270. నగదు 2000, రుణగ్రస్తులు 6000, సరుకు 5000, ఫర్నిచర్ 4000, యంత్రాలు 10000, సి మూలధనం 770. ఇక్కడ ఏమన్నాడు, వస్తువులైన ఆస్తులు రుణగ్రస్తులు 20% తక్కువ, ఫర్నిచర్ 10% తక్కువ, యంత్రాలు 15% తక్కువ. ఏ 4000 రూపాయలు ఒప్పంద సరుకును విలువతో తీసుకున్నాడు. ఏం తీసుకున్నాడు, సరుకును ఏ తీసుకున్నాడు. పరిష్కార ఖర్చులు 100 రూపాయలు అని ఖర్చులు చెల్లించి వేశారు. సంస్థ దివాలా తీసింది. దివాలా తీటచే అతని ఎస్టేట్ నుండి 430 రూపాయలు వసూలైంది. భాగస్థుల మూలధనం వసూలైంది. భాగస్థుల చెల్లింపులైనవి. సంస్థ పుస్తకాలు మూయటకు అవసరమైన ఆవజ్జా ఖాతాలు తయారు చేయండి. భాగస్థులు మూలధన ఖాతాలు స్థిరమైనప్పుడు అంటే మళ్ళీ మామూలుగా కరెంట్ ఖాతాలు వేయమని అర్థం. చూద్దాం. ఇప్పుడు ఏం చేద్దాం, ఫస్ట్ ఆస్తులు వేసినప్పుడు ఏమొస్తాయి, ఆస్తులు నగదు రాదు, రుణగ్రస్తులు డెబిట్, సరుకు డెబిట్, ఫర్నిచర్ డెబిట్, యంత్రాలు డెబిట్. చూడండి అవి వేసాను. చూడండి, రుణగ్రస్తులు 6000 వేసాం, సరుకు 5000 వేసాం, ఫర్నిచర్ 4000 వేసాం, యంత్రాలు 10,000 వేసాం, ఆస్తులు డెబిట్ వేసాం. అప్పులు ఏమున్నాయి, అప్పులు రుణదాతలు ఒకటే ఉంది, అంటే రుణదాతలు ఒకటి మొత్తం బై రుణదాతలని వేసాం. ఇప్పుడు ఏం చేయాలి, ఆస్తులు వస్తువులు ఏమన్నాడు, రుణగ్రస్తుల మీద 20% తక్కువ ఉన్నాడు కదా, రుణగ్రస్తులు -35%, 4500 వేసాం. అలానే ఫర్నిచర్ 10% తక్కువ అన్నాడు, ఫర్నిచరు 4000 -10%. అలాగే యంత్రాలు 15% తక్కువ ఉన్నాడు, 10,000 మీద 15% తీసేస్తే 8, మొత్తం కలిపితే 16,600. అలానే ఏ సరుకును ఎంత తీసుకున్నాడు, ఏ 4000 తీసుకున్నాడు, బై ఏ ఖాతా 4000 వేసారు. మనకి ఇక్కడ గుర్తెట్టుకోవాలి, ఆస్తులు వచ్చినాయి అంటే అప్పులు అడిగినా అడగకపోయినా చెల్లించాలి. అందుకని క్యాష్ అని చెప్పి అప్పులు చెల్లింపు 5,000 వేసారు. పరిష్కార ఖర్చులు ఎంత ఇచ్చాడు, లెక్కలో 100 రూపాయలు ఇచ్చాడు. నిలవ తేలితే నష్టం 4,500 వచ్చింది. ఇప్పుడు దీని చిట్టపద్ధతి చూడండి, పరిష్కార ఖాతా డెటార్, రుణగ్రస్తుల ఖాతా, సరుకు ఖాతా, ఫర్నిచర్ ఖాతా, యంత్రాల ఖాతా, ఆస్తులు పరిష్కార ఖాతాకు మళ్ళీ, రుణదాతల ఖాతా డెటార్ పరిష్కార ఖాతా, అప్పులు పరిష్కార ఖాతాకు మళ్ళీ. తర్వాత
నగదు ఖాతా డేటా టు పరిష్కార ఖాతా ఆస్తులపై వసూలైందన 16,600 16,600. తర్వాత ఏ మూలధన ఖాతా డేటా టు పరిష్కార ఖాతా, లేకపోతే ఏ కరెంట్ ఖాతా డేటా టు పరిష్కార ఖాతా, సరుకు కరెంట్ ఖాతాకు బదిలీ. పరిష్కార ఖాతా డేటా టు నగదు ఖాతా ఆస్తులు వసూలైనందున పరిష్కార ఖాతా డేటా టు నగదు ఖాతా పరిష్కార ఖర్చు చెల్లించింది. వచ్చిన తర్వాత ఇక్కడ లెక్కలో ముందు ఎవరి దివాలా తీసిరన్నాడు లెక్కలో మనకి సి దివాలా తీసి ముందు సి మూలధన ఖాతా అంటే సి కరెంట్ ఖాతా వేస్తాం. సి కరెంట్ ఖాతా టు పరిష్కార నష్టం 1,000 రూపాయలు పైన పంచాను చూడండి. బై రిజర్వ్లో వాటా లెక్కల అంకణాల్లో రిజర్వ్ ఉంది కదా, 3,600 రిజర్వ్ ఉంది, లాభ నష్ట ఖాతా 2 పంచితే 174 రూపాయలు వచ్చింది. ఈ 174 రూపాయలు తేల్చినని చెప్పింది కరెంటు ఖాతాకు బదిలీ. అంటే ఏ కరెంటు ఖాతాని ఏం చేయాలంటే ఏ మూలధన ఖాతాలు సి మూలధన ఖాతా ఎంత ఉంది, వీడు తెచ్చే నెల మూలధన ఖాతా ఎంత ఉంది 770 ఎంత చూడండి క్రెడిట్లో. 770కి కరెంటు ఖాతా అంటే 910 రూపాయలు రావాలి. ఈ నగదు ఎంత కట్టాడు సంస్థకి 430 కట్టాడు, అంటే ఇంకా 480 బాకీ. ఈ 480ని వాళ్ళ యొక్క మూలధన ఖాతాలో పంచాను. అంటే మూలధన ఖాతా అంటే ఏ మూలధన ఖాతా 10,000 5,000 ఉంది కాబట్టి 2. ఈ మూలధన నష్టాన్ని మళ్ళీ వాళ్ళ కరెంట్ ఖాతా మూలధన ఖాతాలో వెయ్యాలి. అదే మూలధన ఖాతా. అంటే ఇప్పుడు ఏ కరెంట్ ఖాతా వేస్తాం, ఏ తెచ్చేది అంటే కరెంట్ ఖాతాలో లెక్కలో చూడండి. కరెంటు ఖాతాలో నష్టం ఎంత ఏకి 2,000 నష్టాన్ని మళ్ళీ క్రెడిట్లో బై క్యాష్ అని చూపించాలి కదా, చూపించాలి. ఏ కరెంటు ఖాతా ఏ సరుకుని ఎంత వాడుకున్నాడు అంటే బైని ఏ ఉంది కాబట్టి డెబిట్లో 2A అని వేసింది. సి నష్టం ఎంత వచ్చింది 320 వచ్చింది. లాభంలో వాటా ఎంత, రిజర్వ్లో వాటా, లాభ నష్టాల ఖాతాలో వాటా అంటే నిలవ తెలిస్తే 2,600. ఇది మూలధన ఖాతాకు బదిలీ. అలానే బి కరెంటు ఖాతా కూడా వేసేది చూడండి. పరిష్కార ఖాతా 1,500 నష్టం, మళ్ళీ బై క్యాష్ అని చూపించాలి, రిజర్వ్లో వాటా, లాభ నష్టాలు ఉంటాయి. ఇది సి యొక్క నష్టం, నిలవ తెస్తే 11. ఇప్పుడు ఏం చేద్దాం, దీన్ని కరెంటు మూలధన ఖాతాలో వేద్దాం. మూలధన ఖాతాలో బై తెచ్చిన నిలవ, కరెంటు ఖాతాలో నష్టం ఎంత వచ్చింది 2,600. అంటే ఇంకెంత రావాలి 7,400 రావాలి. 7,400 ఏ మూలధన ఖాతా, బి మూలధన ఖాతా కూడా బై తెచ్చిన నిలవ, బై కరెంటు ఖాతా నిలవ తెలిస్తే 6. ఈ రెండు తీసుకొచ్చి ఏం చేయాలంటే అంటే మూలధన ఖాతా ఈ రెండు తీసుకొచ్చి ఏం చేయాలంటే నగదు ఖాతాలో చూడాలి. నగదు ఖాతా ఇంతకుముందులానే అక్కడ నగదు క్రెడిట్ అయితే 2 నగదు నిలవ, 2 పరిష్కార ఖాతా, 2 ఏ కరెంటు ఖాతా, బి కరెంటు ఖాతా, సి కరెంటు ఖాతా. క్రెడిట్లోకి ఏం చేశాను, పరిష్కార ఖాతా 5,000 ఉంది, పరిష్కార ఖర్చులు 100 రూపాయలు ఉంది. ఏ అప్పు ఖాతా ఏ దివాలా తీసాడు కాబట్టి, బి మూలధన ఖాతా ఏ అప్పు ఖాతా ఉంది లెక్కలో బ్యాలెన్స్ షీట్లో ఏ అప్పు ఖాతా ఉంది కాబట్టి అప్పు ఖాతా విడిగా చూపించాను. ఏ మూలధన ఖాతా, బి మూలధన. ఇక్కడ కూడా నగదు ఖాతా అనేది టాలీ అవుతుంది. అంటే మనం గుర్తెట్టుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ పరిష్కార ఖాతాలో కానీ నగదు ఖాతాలో దేనిలో అయినా ముందు పరిష్కార ఖాతా తయారు చేయాలి. పరిష్కార ఖాతా తయారు చేసిన తర్వాత ఏ భాగస్థుడైతే దివాలా తీసాడో దివాలా భాగస్థుని యొక్క మూలధన ఖాతాను తయారు చేయండి. దివాలా భాగస్థుల యొక్క మూలధన ఖాతాను తేల్చిన నిలవ నష్టాన్ని మిగిలిన భాగస్థులు వాళ్ళ యొక్క మూలధన నిష్పత్తిలో పంచుకోవాలి. అంటే ఈ భాగస్థుడు నష్టాన్ని తెచ్చుకోలేడు కాబట్టి దివాలా తీసినట్టుగా భావించి మిగిలిన భాగస్థులు వ్యాపారాన్ని కొనసాగిస్తున్నారు. మిగిలిన భాగస్థుల వ్యాపారాన్ని కొనసాగిస్తున్నారంటే అర్థం ఏంటి, నష్టాన్ని తిరిగి సమకూర్చుకున్నారు. నష్టాన్ని తిరిగి సమకూర్చుకున్నారు కాబట్టి మనం ఏం చేస్తాం, వాళ్ళ యొక్క మూలధన ఖాతాలో కానీ లేదా కరెంటు ఖాతాలో డెబిట్ వైపు వేయాలి, క్రెడిట్ వైపు వేయాలి. డెబిట్లోనేమో 2 నష్టంగా చూపుతాను, 2 పరిష్కార ఖాతాలు చూపుతాను, క్రెడిట్లోనేమో బై క్యాష్ కింద చూపాలి. అప్పుడు వాళ్ళు భాగస్థులు మూలధన ఖాతాలు తెచ్చుకున్నట్టు. ప్లస్ దివాలాదారు యొక్క నష్టాన్ని మిగిలిన భాగస్థులు వాళ్ళ మూలధన ఖాతాలో పంచుకున్న దాన్ని వాళ్ళ ఖాతాలో డెబిట్ వైపు వేయాలి. వేసిన తర్వాత ఖాతాలు తెలిస్తే దాన్ని నగదు ఖాతాకు బదిలీ కింద చూపించాను. నగదు ఖాతా ఎప్పుడు పరిష్కార ఖాతాలో కానీ దివాలా ఖాతాలో కానీ నగదు ఖాతా అనేది ఎప్పుడు కూడా టాలీ అవడానికి అవకాశం, అంటే టాలీ అవుతుంది అయితేనే మనం చేసిన లెక్క కరెక్టు. అది విద్యార్థులు గుర్తించుకోవాలి. అంటే భాగస్వామ్య పరిష్కారాల ఖాతాలో కానీ అంటే భాగస్వామ్య దివాలాలో కానీ రద్దులో కానీ పరిష్కార ఖాతాలో మార్పు ఏమీ ఉండదు. అంటే పరిష్కార ఖాతాలో మార్పు ఏమి ఉండదు కాబట్టి పరిష్కార ఖాతాలో ఏం చేయాలో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటి మనకి, పరిష్కార ఖాతాలో అంకణాలో ఇచ్చిన ఆస్తులు నగదు తప్ప అన్ని డెబిట్ వైపు వేయండి, నగదు తప్ప సంచిత అప్పులు తప్ప అంటే ప్రాథమిక ఖర్చులు కానీ ఇలాంటి తప్ప ఆస్తులు వేయండి. క్రెడిట్లో ప్రస్తుత అప్పులు మాత్రం వేయండి. అది రెండవ చిట్టాపద్ధతి. ఫస్ట్ చిట్టాపద్ధతి ఏం చేయాలా, పరిష్కార ఖాతా డేటా ఇది ఆస్తుల ఖాతా, ఆస్తుల పరిష్కార ఖాతాను మళ్ళింపు. రెండో చిట్టాపద్ధతి ఏం రాసుకుంటాం మనం, వీధి అప్పుల ఖాతా డేటా పరిష్కార ఖాతా. మూడోది ఆస్తులు వస్తువులు అయితే బై క్యాష్ అని చెప్పి సర్దుబాటులో ఏవైతే ఆస్తులు రిలైజ్డ్ అయినాయో తగ్గినా పెరిగినా ఆస్తులు ఇన్నర్ కాలంలో కలిపి అవుటర్ కాలంలో వేయండి. దాని చిట్టాపద్దు
నగదు ఖాతా డెటా టు పరిష్కార ఖాతా ఆస్తులు వసూలేంద్ర. ఒకవేళ ఆస్తులు కానీ భాగస్తులు వాడుకున్నట్లయితే పరిష్కార ఖాతాలో బై భాగస్తుల పేరు మీద రాయండి. అంటే భాగస్తుల మూలధన ఖాతాను రాయొచ్చు, లేదా భాగస్తుల సొంత వాడకాలను రాయొచ్చు, లేదా భాగస్తుల కరెంట్ ఖాతాను రాయొచ్చు. డెబిట్లో ఏం చేస్తామంటే అప్పులు అడిగినా అడగకపోయినా టు క్యాష్ అని చెప్పి అప్పులు చెల్లింపు అని రాయండి. ఒకవేళ అప్పులు తగ్గించినట్లయితే తగ్గించినట్టు చూపించండి. ఒకవేళ అప్పులు భాగస్తులు వాడుకున్నట్లయితే భాగస్తుల పేరు మీద రాయండి. డెబిట్లో టు భాగస్తుల మూలధన ఖాతా, సొంత వాడకాల ఖాతా లేదా కరెంట్ ఖాతా. పరిష్కార ఖర్చులు టు పరిష్కార క్యాష్ అని చెప్పి పరిష్కార ఖర్చులు. డెబిట్లో వస్తేనేమో లాభం అవుతుంది, క్రెడిట్లో అయితేనేమో నష్టం అవుతుంది. చిట్టాపద్దులు రద్దులో కానీ దివాలాలో కానీ చిట్టాపద్దు పరిష్కార ఖాతా వేయకుండా రాయొచ్చు, వేసిన తర్వాత కూడా రాసినా బాధ లేదు. కాకపోతే చిట్టాపద్దులు మాత్రం గ్యారెంటీగా చదవాల్సిన పరిస్థితి అనేది ఉంటుంది. అంటే పరిష్కార ఖాతా వేసేటప్పుడు ఆస్తులు పరిష్కార ఖాతాకు మళ్ళించాలి, అప్పులు పరిష్కార మళ్ళించిన తర్వాత చిట్టాపద్దులు రాసిన తర్వాత రద్దులు అయితేనేమో భాగస్తుల మూలధన ఖాతాలు డైరెక్ట్గా వేసి ఆ ఖాతాను నగదు ఖాతాకు బదిలీ చేస్తారు. అదే దివాలా అయితే ఏ భాగస్తులైతే దివాలా తీసాడో దివాలాదారు యొక్క మూలధన ఖాతా తయారు చేసి దివాలా భాగస్తుడి యొక్క మూలధన ఖాతాలో ఉన్నటువంటి నిల్వను మిగిలిన భాగస్తులు వారి మూలధన ఖాతాలో సమకూర్చాలి. అంటే వీరి యొక్క నష్టాన్ని వీరు సమకూర్చుకోవాలి, దివాలాదారు యొక్క నష్టం ఖాతా తేల్చిన నష్టాన్ని కూడా మిగిలిన భాగస్తులు పంచుకోవాలి. విద్యార్థులు గమనించి దీని ప్రకారం మనం లెక్క చేస్తే అవకాశం అనేది ఉంటుంది. అంటే పరిష్కార ఖాతా దివాలా ఖాతా చేయడం చాలా ఈజీ, కొద్దిగా జాగ్రత్తగా ఆలోచిస్తే చేయగలం.